తుపాకీ లేదు కానీ లపాకీ కావాలన్నారంట. వెనకటి కోడు తుపాకీ లేకపోయినా లపాకీ కావాలన్నా అంట. ఈ సీనుగాడు ఇదే హైదరాబాద్ లో తిరుగుతా, ఇక్కడే కృష్ణానగర్ గడి మీద తిరుగుతా. ఆ టైంలో ఇప్పుడు ఎవరైతే అఘోరి అని చెప్పుకొని తిరుగుతున్న సీనుగాడికి వాడు అంగానికి వాతలు పెట్టారు ఆ టైంలో. సో ఆ వాతలు పెట్టిన టైంలో ఒకటి 5 లక్షలు, ఒకటి 4,80,000 ఇవన్నీ కూడా నాకు మంత్రాలు వచ్చు, నాకు క్షుద్ర పూజలు వచ్చని ఒక ఆమెని మోసం చేశాడు. వీడికి మేకు లేదు, దానికి బుర్ర లేదు. యాక్చువల్గా వర్షినికి మెంటల్ సరే లైక్ తనకు మానసిక పరిస్థితి సరిగా బాగలేదని డాక్టర్లు ఇచ్చిన నివేదిక ఇది. అసలు ముందు ఆ క్షుద్ర పూజలు నాకు వచ్చు, ఈ తాంత్రిక పూజలు నాకు వచ్చు, ఈ చేతబడి నాకు వచ్చు అని చెప్పుకొని తిరుగుతున్నాడు. ముందు లోపలేసి బొక్కలేయాలండి. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అఘోరి. ఈ అఘోరి విషయం గత 2 రోజుల కింద నుంచి ఇప్పుడు దాకా విపరీతంగా వైరల్ అవుతుంది. కానీ నేనే చాలా లేట్ అయ్యా, మినిమం 18 గంటలు లేట్ అయ్యా. బట్ 18 గంటలు లేట్ అయినా సరే మీకు ఒక ఫ్లాష్ న్యూస్ అయితే ముందుకు తీసుకుని రాబోతున్నా. సో ఏంటంటే ఆ ఫ్లాష్ న్యూస్, సో అఘోరి చాలా అంటే చాలా మందిని మోసం చేసింది. తను అంటే ఈ అఘోరి అనే పేరు చెప్పుకోవడానికి సిగ్గుచేయడం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు పేరు శ్రీనివాసు, అందరూ తెలిసిన విషయమే. గత 6 సంవత్సరాల క్రితం ఈ సీనుగాడు ఇదే హైదరాబాద్ లో తిరుగుతా, ఇక్కడే కృష్ణానగర్ గడి మీద తిరుగుతా. వాడు ఒకరి దగ్గర శాంసంగ్ ఫోన్ కొట్టేశాడు. ఆ ఫోన్ కొట్టేసినప్పుడు వాడిని తన్నారు, తిట్టారు, ఇక్కడి నుంచి పంపించారు. తర్వాత ఒక 2 అమ్మాయిల్ని మోసం చేసి చీట్ చేశాడు వాడు. ఆ టైంలో వాడు అంగానికి వాతలు పెట్టారు. ఆ టైంలో ఇప్పుడు ఎవరైతే అఘోరి అని చెప్పుకొని తిరుగుతున్న సీనుగాడికి వాడు అంగానికి వాతలు పెట్టారు ఆ టైంలో. సో ఆ వాతలు పెట్టిన టైంలో వాడు అంగం పనిచేయదని డాక్టర్లు చెప్పారు. సో వెంటనే వాడు అంగం తీసేపించుకొని విత్ ఇన్ 2 years వాడు ఏదో రాష్ట్రానికి వెళ్ళి అఘోరిలాగా వేషం వేసుకొని, నేను అఘోరి, ఇది నేను అఘోరిగా మారిపోయి నాకు ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తారు మా గ్రూప్లో ఉన్న వాళ్ళకి, మాకు ఈ అగాడలో నేనున్నా, మా టీం అంతా వీళ్ళందరని విపరీతంగా అతనంతగా అతనే మీడియాలో ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. సో మనం చూసామండి గత కొన్ని రోజుల నుంచి, గత కొన్ని నెలల నుంచి ఇతను ఈ విధంగా మీడియాలో హైలైట్ అవుతూ వచ్చాడు. బట్ 2 days బ్యాక్ వర్షిని అనే ఒక పాపని పెళ్లి చేసుకున్నాడు. వీడికి మేకు లేదు, దానికి బుర్ర లేదు, పెళ్లి చేసుకున్నాడు. యాక్చువల్గా వర్షినికి మెంటల్ సరే లైక్ తనకు మానసిక పరిస్థితి సరిగా బాగలేదని డాక్టర్లు ఇచ్చిన నివేదిక ఇది. బిఫోర్ 1 month బ్యాక్. సో 1 month బ్యాక్ డాక్టర్లు ఇచ్చిన నివేదిక, వర్షినికి హెల్త్ బాగాలేదు, తన మైండ్ కూడా చాలా అప్సెట్ అయి ఉంది అని డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికేట్. ఏ హాస్పిటల్ కూడా చెప్తా, బండాద్రి హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ BHRC. సో ఈ హాస్పిటల్లో వర్షినికి అయితే ట్రీట్మెంట్ జరిగింది. సో చాలా మంది ఏమంటున్నారంటే ఈ సీనుగాడు అలియాస్ అఘోరి ఆ అమ్మాయికి ఏదో క్షుద్ర పూజలు చేసి, తాంత్రిక పూజలు చేసి ఆ అమ్మాయిని వశపరుచుకున్నాడని చెప్తున్నాడు. వాడికి ఎన్నెత్తి వాడు బొంద అంతమందిని మోసం చేసే అంత అవకాశం వాడికి ఎందుకు ఉంటుంది? అసలు ముందు ఆ క్షుద్ర పూజలు నాకు వచ్చు, ఈ తాంత్రిక పూజలు నాకు వచ్చు, ఈ చేతబడి నాకు వచ్చు అని చెప్పుకొని తిరుగుతున్నాడు. ముందు లోపలేసి బొక్కలేయాలండి. అలాంటి వాడు ఇప్పటికి కూడా రోడ్డు మీద తిరుగుతూనే ఉన్నాడు. ఇతని పైన చాలా మంది ట్రాన్స్జెండర్స్ కావచ్చు, శివరుద్ర సాధువు కావచ్చు, సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ లేడీ అఘోరా అలియాస్ ఫేక్ అఘోరా మీద చాలా కంప్లైంట్లు చేస్తూనే ఉన్నారు. ఈ వర్షిని ఫ్యామిలీకి అండగా నిలబడుతూనే వచ్చారు. సో మనం చూసుకోవచ్చు, ఒక 3 days బ్యాక్ ఒక అమ్మాయి నేనే అఘోరి మొదటి భార్య అని బయటకు వచ్చింది. ఆ అమ్మాయి పేరు రాధిక. నేనే అఘోరి మొదటి భార్య, నన్ను మోసం చేశాడు, నేను ఒక కోర్టులో లా చదువుతున్నా, కోర్టులో పనిచేస్తున్నా అంటే ఒక లా చదివే అమ్మాయిని వాడు మోసం చేశాడంటే వాడికి ఎన్ని తెలివితేటలు ఉండాలా? వాడు దేశం తిరిగాడు, అందరినీ వేసాడు. సో వాడికి ఎన్ని తెలివితేటలు ఉండాలా? సో వీడు ఇక్కడ ఎప్పుడైతే ఈ వర్షిని అమ్మాయిని లేపుకొని పోయి ముందు రోజు ఏం చేశాడంటే, నేను చెప్తున్నా లేట్గానే వచ్చా కానీ లేటెస్ట్ ఆధారాలతో వచ్చా. సో ఏంటంటే వీడు ఒకళ్ళ దగ్గర 9,80,000 రూపాయలు డబ్బులు కొట్టేసి వెళ్ళిపోయాడు. నాకు ఆధారాలు ఉన్నాయి. సో ఆ ఆధారాలు కూడా నాకు ఎట్లా వచ్చిందని చెప్తాను నేను. సో ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఇవి కనబడుతుంది కదా, HDFC బ్యాంక్ సంబంధించిన రిసిప్ట్లు ఇవి. ఒకటి 5 లక్షలు ఉంది, ఒకటి 4,48,000 ఉంది. 4,80,000 సారీ, ఒకటి 5 లక్షలు, ఒకటి 4,80,000. ఇవన్నీ కూడా నాకు మంత్రాలు వచ్చు, నాకు క్షుద్ర పూజలు వచ్చని ఒక ఆమెని మోసం చేశాడు. ఆమె కూడా చాలా ఫేమస్. ఆమె ఎక్కడ ఉంటుందంటే కర్ణాటక రాష్ట్రంలో ఒక పెద్ద సెలబ్రిటీ వాళ్ళ సిస్టర్. ఆమె దగ్గరే ఈ కంత్రి నా కొడుకు 10 లక్షలు కాజేశాడు. 10 లక్షలు కాజేసి విత్ ఇన్ 2 days మళ్ళీ మంగళగిరి వచ్చి ఈ వర్షిని లేపకపోయాడు. ఈ వర్షిని ఒక మీడియా ఛానల్లో పనిచేస్తుందని ఒక మీడియా ఛానల్ అధినేత అమ్మాయికి జాబ్ ఇచ్చాడు. ఇచ్చిన 2వ రోజే అక్కడి నుంచి చెక్కేసింది వీటితో పాటు.
వాడికేమో మేకు లేదు, దీనికి బుర్ర లేదు, మనకు కనబడుతూనే ఉంది. చాలా మంది ఏమంటారంటే తుపాకీ లేదు కానీ లపాకీ కావాలన్నారంట. నిజమే, అది వాడికి తుపాకీ లేదు, ఏం చేస్తారు అర్థం కావట్లే అమ్మాయిని. సో ఎంత పక్కన పెడితే కొన్ని మీడియా ఛానల్ ప్రతినిధులు, యాంకర్లు కావచ్చు, ఇంకా వాళ్ళని లైవ్ కాల్లో తీసుకొని మీకు శోభనం ఎప్పుడు, మీకు మెహందీ ఫంక్షన్ చేయలేదా, మీకు రిసెప్షన్ లేదా అని కొంతమంది మీడియా ఛానల్లో పనిచేస్తున్న యాంకర్లు ఇట్లా వికృత బుద్ధితో వాళ్ళని అడుగుతున్నాడు. ఆ పాప వాళ్ళ తల్లిదండ్రులు ఎంత మానసిక క్షోభ అనిపిస్తున్నారో మీకు తెలుసా? ఆ పాప వాళ్ళ తల్లిదండ్రులు ఇదే తెలంగాణ రాష్ట్రానికి వచ్చి, ఇదే మహిళా కమిషన్ దగ్గరకు వచ్చి ఎంతో బాధతో ఏడుస్తున్నారు. వాళ్ళ అన్న కూడా, అన్నా నాకు చెల్లిని కాపాడనని మీడియా ముఖంగా వేడుకుంటున్నాడు. వాళ్ళ నాన్నగారు అయితే ఆ సీనిగాడు నాకు కనపడితే నడి రోడ్డు మీద నరికేస్తా అంటున్నాడు, నడి రోడ్డు మీద నరికేస్తా అంటున్నాడు. ఎందుకంటే ఒక ఆడపిల్ల తండ్రిగా ఆయన బాధ, ఆయన ఆవేదన. వాళ్ళ తల్లి ఏమంటుందంటే లేదు లేదు సీనిగాడిని మేము చంపేస్తామని వాళ్ళ తల్లి అంటుంది. సో ఇవన్నీ కూడా సొంత తల్లిదండ్రులు వాళ్ళ ఆవేదన మీడియా ముఖంగా వెళ్ళబుచ్చుకుంటే కొంతమంది యాంకర్లు వాళ్ళని ఎక్కిరిస్తా మాట్లాడుతున్నారు. వాళ్ళ టీఆర్పీ కోసం, వాళ్ళ రేటింగ్ల కోసం ఈ విధంగా వాళ్ళే ఆ అఘోరిని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు మార్కెట్లో. ఆ అఘోరి కూడా ఫోన్ ఎత్తదు, నా ఫోన్ కూడా ఎత్తదు. నా ఫోనే కాదు, చాలా మంది మీడియా ఛానల్ ఫోన్లు ఎత్తదు. కేవలం ఆర్టీవీ చెప్తున్నా, ఓపెన్ అప్ చేస్తున్నా, ఆర్టీవీ, బిగ్ టీవీ, మరికొన్ని ఛానల్స్ ఫోన్లే ఆ అఘోరి ఎత్తుతా ఉంటుంది. ఒకసారి నేను అఘోరి కాల్ చేస్తాను లైవ్ లో. సో అసలు ఆ అఘోరి ఫోన్ ఎత్తదు. ఇది కనబడుతుందా? ఇది అఘోరి నంబరు. కేవలం వాట్సాప్ కాల్కి ఎత్తింది, చూసుకోవచ్చు. కేవలం వాట్సాప్ కాలే, అది కూడా ఇప్పుడు కాలింగ్ లో ఉంది, రింగ్ కూడా రావట్లా. అది ఎందుకంటే ఫ్లైట్ ఎక్కిచ్చేసింది ఫోన్ని. ఈ చుట్టుపక్కల ఎక్కడ కనబడితే పోలీసులు ఎత్తకపోతారు. యాక్చువల్గా అఘోరి మీద ఇప్పటికీ 8 కేసులు అయితే ఫైల్ అయినాయి. 8 కేసుల్లో 2 కేసులు ముఖ్యంగా మన సుప్రీంకోర్టు అడ్వకేట్ సాకిష్ణ ఆజాద్ గారు, అదేవిధంగా కొంతమంది ట్రాన్స్జెండర్స్, శివరుద్ర సాధువు, వీళ్ళందరూ కలిసి చాలా పోలీస్ స్టేషన్లో ఆమె కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. అఘోరి ఎక్కడ కనపడేది అక్కడ అరెస్ట్ చేయమని ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, మహిళా కమిషన్ నుంచి కూడా ఆర్డర్స్ ఉన్నాయి. సో మహిళా కమిషన్, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కూడా ఈ అఘోరి విషయంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎక్కడ కనపడితే అక్కడ అరెస్ట్ చేయండి, ఆమె బతకూడదు, ఆమెకి సమాజంలో తిరగకూడదు అని వాళ్ళ తల్లిదండ్రులు అంటున్నారు. అదేవిధంగా ఆమె వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వం కూడా పోలీసు వారిని కోరుతుంది. అదేవిధంగా చాలా మంది లాయర్లు, ట్రాన్స్జెండర్స్, వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్తున్నారు. సో ఎందుకంటే అమ్మాయిల్ని మోసం చేసి అమ్మాయిల్ని అమ్మేస్తున్నా అంట వీడు. వాడి మీద వచ్చిన వెలిగేషన్ అది, అమ్మాయిల్ని అమ్మేస్తున్నాను అంట తీసుకెళ్ళి. ఇప్పటికి ఈ అమ్మాయి 3వ అమ్మాయి దగ్గర డబ్బులు ఉంచడం, లక్షల కొద్దీ అమ్మాయిలను అమ్మేయటం, అమ్మాయిలను వాడుకోవటం. సో ఇవన్నీ కూడా ఈ సీనియర్ చేసే పనులు, అలియాస్ అఘోరి. సో ఇతను ఇదే కృష్ణానగర్లో తిరిగి శాంసంగ్ ఫోన్ ఒక దగ్గర కొట్టేస్తే వాళ్ళు చితకబాదిన రోజుల నుంచి 10 లక్షలు, ఒక్క మనిషి దగ్గరే 10 లక్షల రూపాయల మోసం చేసి దండుకొని పారిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు ఇంకా ఎంతమంది దగ్గర మోసం చేసి ఉంటుంది, ఎంతమంది పెద్ద పెద్ద నాయకుల దగ్గర ఏమో హస్తం ఉందని. సో ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా ఆమె ఫోకస్ పెట్టినా సరే ఇప్పటికీ కూడా అఘోరి భయపడట్ల. ఎందుకంటే ఆమె వెనక ఎవరో ఉన్నారు, ఆ ఎవరు ఉన్నారో బయటికి రావట్లా. ఎందుకని అఘోరి మీద చాలా కేసులు పడ్డాయి, అయినా సరే ఆ కేసులకు ఒక్కడానికి రిప్లై ఇవ్వట్లా. సో అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి ఖచ్చితంగా అఘోరి ఎక్కడున్నా సరే అరెస్ట్ చేయాలని పోలీసు వారికి అయితే హెచ్చరించినట్టుగా అయితే ఒక వార్త అయితే వినపడుతుంది. సో ఈ వార్తలో క్లారిటీ ఏందో తెలియదే కానీ ఖచ్చితంగా ఈ అఘోరి మీద, ఈ శ్రీవర్షిణి మీద, మొదటి భార్య ఎవరైతే ఉన్నారో సో ఆ అమ్మాయి మీద మీ అభిప్రాయం ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.